పైసలు ఇచ్చి కొనుక్కునేటట్లయితే ఎంత తిప్పలైనా సరే అందరూ కొనుక్కునేటోళ్ళు కావచ్చు. కానీ ఆనందం అనేది కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. అట్లని అందరూ ఒకటే తీరుగా ఉండరు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి ఆనందం. కొంతమందికి పైసలు ఉంటే చాలు ఆనందం అదే వస్తుంది అని అనుకుంటుంటారు. పైసమే పరమాత్మ అంటుంటారు. అంబానీ లెక్క పుట్టాలి అని అనుకుంటుంటారు. కానీ పైసలతోని కొనలేని సంతోషము సంబురము ఇంకా శాన్నే ఉన్నాయి. ఇగో గీ ముచ్చట చూడుర్రి. కాషాయం బట్టలు కట్టుకొని కండ్లద్దాలు పెట్టుకొని బిచ్చం ఎత్తుకుంటున్నాడు చూడుర్రే. గీననే ఆజాన్ సరిపన్యం. సరేగాని పైసలు అంబానీ అని చెప్పి సన్యాసిని చూపిస్తాన్రేంది అనుకోకుర్రి. ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. 1000 కోట్ల రూపాయలకు వారసుడు గీ అజాన్ సరిపన్యం అనే సన్యాసి. మలేషియాలో ఉన్న ధనవంతులల్లా 3వ ధనవంతుడైన ఆనంద్ కృష్ణన్ ఒక్కగానొక్క కొడుకే గీ అజాన్ అనే సన్యాసి. 40,000 కోట్ల ఆస్తికి ఒక్కడే వారసుడు. 20 ఏండ్ల దాకా అక్క చెల్లెండ్లతోని కలిసి పైసలున్నోళ్ళందరూ ఎట్లయితే జల్సా ఉడాయిస్తారో గట్లనే ఉండేనట. కానీ ఓసారి తల్లి అంట కలిసి థాయిలాండ్ దేశం పోయిండట. ఇక అక్కడ బౌద్ధ సన్యాసులను చూసి వాళ్ళ జీవనం చూసి ఒక్కటేసారి మనసు మారిపోయిందట. పైసలు ఆస్తులు అంతస్తులు బంధాలు అన్ని వట్టియే, వచ్చేది లేదు పోయేది లేదు, పూసుకున్నంత బురద అని అంత ఇడిచిపెట్టి పోయి సన్యాసం తీసుకున్నాడట. ఆనంద్ కృష్ణన్ అంటే మలేషియాలో పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి రాజు. టెలికాం, శాటిలైట్లు, ఆయిల్, గ్యాసు, రియల్ ఎస్టేటు గిట్ల ఎన్నెన్ని దందాలు ఉన్నాయి. తరతరాలు కూకొని తిన్నా కరగని సంపద సంపాదించిండు. అసోంటి ఆయన కొడుకు గిట్ల అన్నిడిచి పెట్టుకొని సన్యాసం తీసుకున్నాడు. ఇక కొడుకు సన్యాసం తీసుకున్నాడని తోల్త బాధపడ్డా చెడిపోలేదు కదా. ఎంతో మందిని మంచి బాటలు నడిపిస్తున్నాడు. 1000 కోట్ల ఆస్తులు ఇడిచిపెట్టి భోగాలు ఇడిచిపెట్టుకొని సామాన్యుని లెక్క బతుకుతున్నాడు. గింతకంటే గొప్ప కొడుకు ఎవళ్ళకుంటాడు అనుకొని నిమ్మలమైండట. జేబులున్న 100 కాగితం కనిపించకపోతే ఓ లబలబా అని మొత్తుకుంటాం. అసోంటిది 40,000 కోట్ల రూపాయల ఆస్తులను ఇడిచిపెట్టి సన్యాసం తీసుకున్నాడంటే చిన్న ముచ్చట కాదు పోయినరి. అందుకే గీ అజాన్ సరిపన్యో గురించి లోకమంతా మాట్లాడుకుంటాంది ఇప్పుడు. పైసలున్నోళ్ళ వారసులు అంటే 1000 కోట్లతోని పెళ్లిళ్ళు చేసుకునేటోళ్లే కాదు, ఇక గిట్ల కూడా ఉంటారు అని మాట్లాడుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్.